చంద్రబాబు గారికి అర్జెంటుగా డబ్బులు బాగా సంపాదించి సంక్షేమ పథకాలు చేయాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. దానికి గనులకి సొమ్ము ఎవరో మెక్కేస్తున్నారు, నాయకులు తినేస్తున్నారు. ఇసుక సొమ్ము నాయకులు తినేస్తున్నారు. మద్యానికి సంబంధించి నాయకులు తినేస్తున్నారు. అవి ఆపేస్తే వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగులుతాయి. చేతనైతే ఆ సలహా ఇవ్వాలి. లేదు అది వదిలేసేసి ఎవరిని వేధించాలో చెప్తోంది ఆంధ్రజ్యోతి. వ్యాపారుల జోలికి పోకుండా ఉన్నంత వరకు ఏ ప్రభుత్వమైనా బాగుంటుంది. వ్యాపారులకి కేంద్ర ప్రభుత్వం మోడీ అంటే ఇష్టం ఎందుకంటే అధికార రాజ్య వ్యవస్థను తీసేశాడు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు ఎంత చెప్తావు కట్టు లెక్క, ఏదైనా తేడా వస్తే చూస్తాం. అట్లాగే జిఎస్టీ నువ్వు కట్టేది లెక్క చూపించు కట్టుకో, రికార్డుల ప్రకారమే చేసుకో, తేడా వచ్చినప్పుడు చూస్తారు. అంతేగాని రోజు వాళ్ళ వెంటపడి వేధిస్తే ఏది తూరికలు కొలతల శాఖ లేకపోతే కనుక రకరకాలు ఉంటాయి శాఖలు. ఆ శాఖలు అందరూ కనుక వేధించడం ప్రారంభిస్తే వ్యాపారుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అది వాళ్ళు అధికారులు ఏం చేయలేరు. ఆ కోపం ప్రభుత్వం మీదకి మళ్ళుతుంది. ఇప్పటికే అట్లా కొన్ని శాఖలు ఇబ్బంది పెడుతున్నాయి. లేబర్ డిపార్ట్మెంటు, తుణుకులు కొలతల శాఖ లంచాలు డిమాండ్ చేస్తున్నాయి అన్నటువంటి గొడవ ఉంది రాష్ట్రంలో. ఇప్పుడు తాజాగా వీళ్ళు వాళ్ళని ఎలా వేధించాలి అన్నది చెప్పుకొస్తున్నారు. వాణిజ్యం అస్తవ్యస్తమైపోయింది, పన్నులు సరిగ్గా రావట్లేదని. ప్రతి ఒక్కడి వ్యాపారానికి ఖచ్చితంగా ఎంత వస్తుందో అకౌంట్ కనబడుతుంది. జిఎస్టీ సచ్చినట్టు కట్టాల్సిందే. అతను కొనుక్కున్న సరుకు లెక్క చూసినా జిఎస్టీ కట్టినే కొనుక్కోవాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు అప్పు ఎట్టాక్ కొడతాడు, దీని పన్ను ఎట్టాక్ కొడతాడు. ఎగ్గొట్టే మార్గం ఏదన్నా ఉంటే ఆల్రెడీ జిఎస్టీ వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళందరూ ఖాళీకి కూర్చుంటున్నారు. వాళ్ళని చేతను వేధింప చేయండి అని ఈ వార్త సారాంశం అనమాట. అంటే వ్యాపారుల్ని వేధించండి అని రెచ్చగొడుతోంది. వ్యాపారులు మధ్యతరగతి వర్గం వాళ్ళు మొన్న జగన్ మీద ఒక కోపంతో బాబు గారికి ఓటేశారు. ఏంటయ్యా కోపం అంటే వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి పని మనుషులు లేకపోతే కనుక కుమస్తాలు వీళ్ళందరూ ఇదివరకు వినమ్రంగా పనిచేసేవాళ్ళు. అలా కాకుండా జగన్ వచ్చాక సంక్షేమ పథకాలు అందినాయి అన్నటువంటి ఉద్దేశంతో ఎక్కువ జీతాలు డిమాండ్ చేశారు. ప్లస్ ఆ లాయల్టీ చూపించట్లేదన్న కోపంతో, ఇదంతా జగన్ వల్లనే అన్నటువంటి కోపంతో జగన్కి వ్యతిరేకంగా ఓట్లేశారు వ్యాపారస్తులు. ఇప్పుడు అదే వ్యాపారస్తులు ఈ సంక్షేమ పథకాలు లేక, జనం చేతిలో డబ్బులు లేక, కొనుగోలు లేక నానా తిప్పలు పడుతున్నారు. ఇదివరకు ప్రతి నెల ఈ సంక్షేమ పథకాలు డబ్బులు వచ్చినప్పుడు ఒక వారం రోజులు 10 రోజులు మంచి బిజినెస్ నడిచేది. దాంతో నెల నడిచిపోయేది. ఆర్థికంగా కూడా వాళ్ళు వెల్ సెటిల్డ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ కష్టాలు కనబడుతున్నాయి. అందుకనే రియల్ ఎస్టేట్ కూడా దెబ్బతింది. వ్యాపారుల చేతిలో డబ్బులు లేకపోతే కొనేవాడు ఎవడు ఉండడు. స్థలాలు, పొలాలు, ఆస్తులు. మామూలు ఉద్యోగులు ఎవరో కూడా ఏదో ఒక ఇల్లు చూసుకుంటారు, లేకపోతే ఒక పొలం చూసుకుంటారు తప్పించి పద్దాక కొనుక్కోరు. అదే వ్యాపారస్తులు తన దగ్గర కొన్నట్టు డబ్బులతో బంగారమో, వెండో, ఆస్తులో సమకూర్చుకుంటాడు. రియల్ ఎస్టేట్ ఫెయిల్ అవుతుందంటే రీజన్ అది. దానికి అసలే వాళ్ళు తిప్పలు పడుతుంటే వాళ్ళని ఇంకాస్త వేధించు అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు అనమాట. ఇది చాలా ప్రమాదకరం అట్లా చేస్తే.